హలో పిల్లలు, ఈరోజు మనం సీతాకోక చిలుక కథ వింటున్నాం. ఒకప్పుడు ఎత్తైన చెట్ల మధ్య ఉన్న పచ్చిక మైదానంలో సీత అనే చిన్న గొంగళి పురుగు నివసించేది. సీత గడ్డి మైదానంలో ఏ ఇతర గొంగళి పురుగులా కాకుండా ఉంది. అతను తన పైన ఎగురుతూ రంగురంగుల సీతాకోక చిలుకల వలె ఆకాశంలో ఎగురుతున్నట్లు కలలు కన్నాడు. కానీ సీతకి ఒక రహస్యం ఉందెంతను తన ఆకులతో నిండిన ఇంటిని మించిన గొప్పదాని కోసం ఉద్దేశించబడ్డాడని నమ్మాడు. సీత ప్రతిరోజూ సీతాకోక చిలుకలను ఆశ్చర్యంగా చూస్తూ పువ్వుల మధ్య వారి మనోహరమైన నృత్యాలను చూసి ఆశ్చర్యపోయేది. అతని కోరిక ఉన్నప్పటికీ అతను కేవలం ఒక తక్కువ గొంగళి పురుగు అని అతనికి తెలుసు. నేలపై క్రాల్ చేయబడ్డాడు. అయినప్పటికీ లోపల లోతుగా అతనిలో సంకల్పం యొక్క మెరుపు మెరిసింది. ఒక ఎండలో ఉదయం సీత లేత ఆకును తడుముతున్నప్పుడు సీతాకోకచిలుకల గుంపు రహస్యమైన సీతాకోకచిలుక గార్డెన్ కి తమ రాబోయే ప్రయాణం గురించి చర్చిస్తున్నట్లు అతను విన్నాడు. ఈ ప్రదేశం అంతిమ పరివర్తనకు కీలకం అని గుసగుసలాడింది. అతనిలో ఉత్సాహం ఉప్పొంగుతుండగా తను ఏమి చేయాలో సీతకి తెలుసు. అతను తన గొంగళి పురుగు స్నేహితులకు వీడ్కోలు పలికాడు మరియు సీతాకోకచిలుక తోటను కనుగొనడానికి సాహస యాత్రకు బయలుదేరాడు. దట్టమైన అడవుల గుండా మరియు బబ్లింగ్ వాగుల గుండా సీత ముందుకు సాగింది. దారిలో అనేక సవాళ్లను ఎదుర్కొంది. కానీ ప్రతి అడ్డంకితో అతని సంకల్పం మరింత బలపడింది. అతను మోసపూరిత సాలెపురుగులు, కొంటె చీమలు మరియు క్రోధ స్వభావం గల పాత టోడ్ను కూడా ఎదుర్కొన్నాడు. అతను రాబోయే ప్రమాదాల గురించి హెచ్చరించాడు. అయినప్పటికీ సీతను అతని అన్వేషణ నుండి ఏదీ అడ్డుకోలేకపోయింది. చివరగా చాలా రోజుల ప్రయాణం తరువాత సీత బంగారు సూర్యకాంతిలో స్నానం చేసిన ఒక ప్రకాశవంతమైన ఉద్యానవనాన్ని చూసింది. ప్రతి రంగు యొక్క పువ్వులు ప్రకృతి దృశ్యాన్ని అలంకరించాయి మరియు తేనెటీగల సున్నితమైన హంతో గాలి సజీవంగా ఉంది. కానీ అన్నింటికంటే చాలా మంత్రముగ్ధులను చేసేవి సీతాకోకచిలుకలు. కాలిడోస్కోప్లో రంగుల గీసిన లెక్కలేనన్ని రెక్కలు వికసించినప్పటి నుండి వికసించే వరకు అందంగా ఎగురుతూ ఉంటాయి. సీత అతని ముందు ఉన్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతుండగా ఒక తెలివైన ముసలి సీతాకోకచిలుక సమీపించింది. ఆమె తనను తాను సీతాకోకచిలుక తోటకి సంరక్షకురాలిగా లూనాగా పరిచయం చేసుకుంది మరియు సీత తన పరివర్తన కోరికను పంచుకున్నప్పుడు శ్రద్ధగా విన్నది. సున్నితమైన చిరునవ్వుతో లూనా మెటామార్ఫోసిస్ యొక్క రహస్యాన్ని వెల్లడించింది. ఎదుగుదల, మార్పు మరియు పునర్జన్మ ప్రక్రియ. సీతాకోకచిలుకగా మారాలంటే సీత మొదట తనలో ఒక గాఢమైన పరివర్తన చెందాలని ఆమె వివరించింది. సహనం, పట్టుదల మరియు అచంచలమైన నమ్మకం ద్వారా అతను లోపల దాగి ఉన్న సామర్థ్యాన్ని అన్లాక్ చేస్తాడు. తన విధిని స్వీకరించాలని నిశ్చయించుకుని సీత తన రూపాంతర ప్రయాణాన్ని ప్రారంభించింది. అతను తనను తాను సిల్కీ కోకంగా తిప్పాడు మరియు మార్పు యొక్క రహస్య శక్తులకు లొంగిపోయాడు. రోజులు వారాలుగా మారాయి మరియు అతని కోకన్ యొక్క భద్రతలో సీత లోతైన అంతర్గత పరివర్తనను అనుభవించింది. అప్పుడు ఒక అద్భుతమైన ఉదయం సూర్యుడు తన వెచ్చని కౌగిలిలో తోటను స్నానం చేయగా సీత అతని కోకన్ నుండి ఉద్భవించింది. ఒక అద్భుతమైన సీతాకోకచిలుక. అతని రెక్కలు ప్రకాశవంతమైన రంగులతో ప్రకాశిస్తాయి. కొత్తగా దొరికిన స్వేచ్ఛతో అతను తన సున్నితమైన రెక్కల ప్రతి బీట్తో మరింత ఎత్తుకు ఎగురుతూ ఆకాశంలోకి వెళ్ళాడు. సీత పువ్వుల మధ్య నాట్యం చేస్తున్నప్పుడు తన ప్రయాణం సీతాకోకచిలుకగా మారడం మాత్రమే కాదని, నమ్మకం, పట్టుదల మరియు స్వీవిష్కరణ యొక్క నిజమైన శక్తిని కనుగొనడం అని అతను గ్రహించాడు. అంతులేని ఆకాశ విస్తీర్ణంలో అతను మనోహరంగా ఎగురుతున్నప్పుడు తమలో తాము ఉన్న మాయాజాలాన్ని విశ్వసించే వారికి ఏ కల కూడా పెద్దది కాదని, ఏ అడ్డంకి చాలా భయంకరంగా లేదని సీతకి తెలుసు. కాబట్టి ఆలివర్ యొక్క పురాణం కలలు కనే ధైర్యం చేసిన సీతాకోకచిలుక పచ్చిక భూములు మరియు అడవుల మధ్య గుసగుసలాడింది. వారి స్వంత పరివర్తన ప్రయాణాన్ని స్వీకరించడానికి మరియు అనూహ్యమైన ఎత్తులకు ఎగరడానికి తరాలను ప్రేరేపించింది. ప్రతి గొంగళి పురుగు యొక్క గుండెలో సీతాకోకచిలుకగా మారగల సామర్థ్యం ఉంది. ఆశ, స్థితిస్థాపకత మరియు వారి కలలను వెంబడించే ధైర్యం ఉన్నవారి కోసం ఎదురుచూసే అంతులేని అవకాశాలకు చిహ్నం.